హాయ్ హలో అండి, నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అండి. ఏదో సరదాగా షూట్ చేశాను. ఈరోజు ఏంటంటే సండే రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఇంకా నేను ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. 250 రూపీస్ అండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇక్కడైతే మేము కొంచెం ఈరోజు టీకి బదులుగా రాగి జావ అయితే చేసుకున్నాము, నేను మా హస్బెండ్. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈరోజు సండే అయినా కూడా చాలా మార్నింగే లేసామండి. మా పెద్ద బాబుకి ఏంటంటే ఈ ట్యూస్డే రోజు రవీంద్ర భారతిలో అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు సండే అయినా కూడా ఆయన డాన్స్ రిహార్సల్స్కి వెళ్ళాలని చెప్పేసి మార్నింగే లేసాడని, ఆయనకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు రాడని మార్నింగే లేసాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు సండే కదా. సండే అంటే కామన్గా ఎవరి ఇంట్లో అయినా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది కదా. నేనైతే మా ఇంట్లో అయితే ఈరోజు మటన్ అయితే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మటన్ కర్రీకి కాంబినేషన్గా ఈరోజు నేను లెమన్ ఆకులతో బగారా రైస్ అయితే చేస్తున్నానండి. నాకు ఏంటంటే బగారా రైస్ లానే సేమ్, కానీ దాంట్లో ఏంటంటే లెమన్ ఆకులు వేస్తాం అంతే. కానీ అవి వేయడం వల్ల టోటల్గా రైస్ మొత్తం కంప్లీట్గా టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. నాకైతే చాలా నచ్చుతుంది. నాన్ వెజ్ కర్రీస్తో ఈ లెమన్ ఆకులతో బగారా రైస్ అయితే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు నేను నాన్ వెజ్ చాలా ఇష్టంగా తినేదాన్ని. వీక్లీ ఒక 4 టైమ్స్ పెట్టినా కూడా వద్దనకుండా చాలా ఇష్టంతో తినేది. కానీ ఈ మధ్య ఎందుకు నాకు నాన్ వెజ్ అంటే కంప్లీట్గా ఇంట్రెస్ట్ అయితే అస్సలు ఉండట్లేదండి. ఇక్కడ మసాలాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. దాంట్లో ఏంటంటే కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, లవంగా, ఇలాచి, చెక్క, అనాస పువ్వు అవన్నీ ఫ్రై అవ్వగానే వేసేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లెమన్ ఆకులు వేసి ఫ్రై చేసుకోవడమే. మేము ఏంటంటే మ్యాక్సిమం సండే అయిన మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్కి వెళ్ళొస్తారు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత లంచ్ చేసేసి బయట మూవీస్కే కానీ తిరగడానికి ఏదో ఒక ప్లేసెస్కి అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఈరోజు కూడా ట్యాంక్ బండ్ వెళ్దాము అలా సరదాగా అన్నారు. కానీ నేనే ఎందుకు ఊరికే వెళ్ళడం, మళ్ళీ తిరిగి తిరిగి అలసిపోయి వస్తాము ఎందుకులే, మళ్ళీ ట్యూస్డే రోజు అయినా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, టైర్డ్ అయిపోతాడు, వద్దులే అని అన్నాను నేనైతే. ఇక్కడ చూసారు కదా, ఆ మసాలాన్ని ఫ్రై అవ్వగానే ఆకులు వేసేసాను, లెమన్ ఆకులు. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అలా కొద్దిసేపు అయితే ఫ్రై చేశాను, పచ్చివాసన పోయేంత వరకు. ఇక్కడ రైస్ అయితే నేను ఒక 1/2 అవర్ ముందైతే కడిగేసి నానబెట్టుకున్నాను. 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. దీంట్లోనే ఇంక ఇప్పుడు మనము ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి రైస్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి రైస్ మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వడమే అండి. పెద్ద దాంట్లో ఏం లేదు. ఈ కుక్కర్స్ గురించి చెప్పాలంటే నేను రీసెంట్గానే తీసుకున్నానండి, డీమార్ట్లో తీసుకున్నాను. ఇప్పుడు స్టీల్వి వస్తున్నాయి కదా. ఇంతకుముందు అయితే నా దగ్గర అల్యూమినియం కుక్కర్స్ ఉండేవి, 4 ఉన్నవి. కానీ ఏంటంటే అవి ఊరికే రబ్బర్ పాడవడం అలా అవుతున్నాయని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి ఈ స్టీల్ కుక్కర్స్ అయితే తీసుకున్నాను డీమార్ట్లో. ఇది 5 లీటర్స్, ఏంటంటే 5 లీటర్స్ ఇది నాకు 1800 పడింది. ఇంకోటి 3 లీటర్స్, అది 1300 అయితే పడింది నాకు, డీమార్ట్లో తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ రైస్ అయితే ఒక స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే మన ఛానల్లో నేను బాల్కనీ మేకోవర్ చేశాను కదండి, మనీ ప్లాంట్ బ్యాక్ డ్రాప్ కట్టేసి వీడియో చేశాను కదా. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది కామెంట్ బాక్స్లో అడిగారు కూడా నన్ను, ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎంత పడింది మొత్తానికి అని చాలా అడిగారు నన్ను కామెంట్ బాక్స్లో. అది నాకు మా బాల్కనీ ఎల్ షేప్లో ఉంటుంది కాబట్టి నాకు 1500 రూపీస్ అయితే మొత్తం బాల్కనీ మొత్తానికైతే సరిపోయిందండి నాకు. అది నేను ఎక్కడ అంటే మేము హైదరాబాద్లో ఉంటాం కదా,
సుచిత్రాలో తీసుకున్నాను అండి. సుచిత్రాలో ఏంటంటే రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి. మొత్తం మన ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అక్కడ. జూమర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మాకేంటంటే బేగం బజార్ మేమున్న ప్లేస్ నుంచి చాలా దూరం అండి. బేగం బజార్ వెళ్తే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి కానీ అక్కడికి వెళ్ళాలంటే మాకంత టైం ఉండదని చెప్పేసి కొంచెం రేటు అటు ఇటు అయినా కూడా ఇది దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాను నేను. కామెంట్ బాక్స్లో అందరూ చాలా చాలా బాగుంది లుక్ అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా నేను గోంగూర మటన్ చేద్దాం అనుకున్నాను. రెగ్యులర్గా ఇదే మటన్ తిని తిని బోర్ వస్తుందని గోంగూర మటన్ చేద్దాము అని అనుకున్నాను కానీ మా చిన్న బాబు ఎందుకో నాకు వద్దు, నార్మల్గా చేసే మటనే చేయి మమ్మీ అన్నాడని చెప్పేసి చేయలేదు. మన ఛానల్లో ఏంటంటే అన్నింటికంటే నేను బాల్కనీ మేకోవర్ చేశాను కదా, ఆ వీడియోకి ఇంకా నేను కిచెన్లో పెయింట్ వేసాను చూడండి, బార్డర్స్ వేసాను, ఆ వీడియోకి అయితే అన్నింటికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ 12K 11K అలా అయితే పోతున్నాయి వీడియోస్ అన్నీ. దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఏదైనా కూడా ఇంటిని డెకరేటివ్ ఎలా చేసుకోవాలి అన్న వీడియోసే నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అయితే నాకు అర్థమైంది. అందుకే అలాంటి వీడియోసే ఎక్కువ పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్కి వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి, కానీ లైక్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. మీకు వీడియో చూసిన తర్వాత మీకు వీడియో ఓకే బాగుంది అనిపిస్తే కనుక ఒక లైక్ ఇవ్వడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. ఇక్కడ ఏంటంటే వంట అయితే కంప్లీట్ అయిపోయింది కానీ వంట అవ్వగానే ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తున్నాను. మొత్తం చెత్త చెత్త అయిపోతుంది కదా, దానికి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా నాకేంటంటే ఓపెన్ కిచెన్ కదండి, నేను కిచెన్లో ఏది క్లీన్ చేయకున్నా నాకు హాల్లో ఏంటంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనము పని అది చేయకుండా కొంచెం బద్ధకంతో అలా ఉంటామో అప్పుడే చూసినట్టుగా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అందుకే వేరే పనులు ఎలా ఉన్నా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మ్యాక్సిమం నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను నేను. ఒకప్పుడు అసలు నేను ఇంత పని చేయకపోయేదాన్నండి. ఏంటంటే అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ కదా, అక్కడ సింగిల్ బెడ్రూమ్ అంటే ఏం పని ఉంటుంది చెప్పండి. బయట క్లీనింగ్ అయితే మ్యాక్సిమం వాచ్మెన్ చేసేసుకుంటారు కాబట్టి నాకు ఎక్కువ పని అయితే ఉండకపోయేది. బట్ ఇక్కడ సొంత ఇంటికి వచ్చేసరికి ప్రతిదీ మనమే చూసుకోవాలి కాబట్టి కొంచెం కేరింగ్ నీట్నెస్ అది చాలా ఎక్కువైపోతుంది నాకు ఈ మధ్య. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను, ఎంత చేసినా అసలు అవ్వదు కూడా. ఇప్పుడైతే ఇక్కడ రైస్ చూపిస్తాను చూడండి. రైస్ అయిపోయింది, ఆల్రెడీ కర్రీ కూడా అయిపోయింది. ఒకసారి ఇక్కడ రైస్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఓపెన్ చేస్తూ ఉంటేనే ఆ లెమన్ ఆకుల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మీకు అవైలబుల్ ఉంటే గనక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా ఇష్టపడతారు. నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా లంచ్ టైం కదా, మేమైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాము. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. సిటీస్లో ఉండే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకైతే పండగ అంటే ఓన్లీ సండేసే అండి. వారమంతా మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు డ్యూటీస్కి వెళ్ళి పరుగన్నట్టు ఆ హడావిడైతే మామూలుగా ఉండదు. ఇంకా సండే ఒక్కరోజే ప్రశాంతంగా ఫ్యామిలీతో గడిపే టైం ఉంటుందంటే ఓన్లీ సండేసే. అందుకే ఈ సండే అయినా కూడా ఇంట్లో ఉందామని చెప్పేసి నేనంటాను, కానీ పిల్లలు మా హస్బెండ్ ఏమో ఉండేదే సండే, ఇంట్లో ఉండి ఏం చేస్తాము, బయటకి ఎక్కడికైనా వెళ్దాము లేదంటే మూవీస్కి వెళ్దాము అని ఏదో ఒక ప్లానింగ్ సాటర్డే నైటే చేసేసుకుంటారు వీళ్ళైతే. నాకు డైనింగ్ పైన కంటే ఇలా మ్యాట్ వేసుకొని కింద కూర్చొని అలా మూవీస్ చూసుకుంటూ ప్రశాంతంగా తింటే చాలా ఇష్టం. ఇలా సరదాగా ఫ్యామిలీతో సండే లంచ్ అయితే చేసేసాం మేము. ఇంకా ఇక్కడ ఏంటంటే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను అని చెప్పాను కదా, ఇవ్వండి. 2 తీసుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 250 అంటే నేను అసలు షాక్ అయిపోయాను. ఎందుకంటే ప్యూర్ కాటన్ క్లాత్ అండి ఇది, ప్యూర్ కాటన్ క్లాత్. ఇంకా ప్రింట్ కూడా ఎంత క్లాసీగా ఉంది, దానిపైన మనకి పైన ఇలా లేస్ వచ్చింది. ఆ లేస్ రావడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా క్లాసీగా అనిపిస్తుంది.
నేను తీసుకున్న ఈ 2 కలర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకోటి నేను స్టిచ్చింగ్ కూడా నాకొచ్చు. నేనే చేసుకుంటాను ఖాళీ టైంలో స్టిచ్చింగ్ కూడా. ఇదొచ్చేసి టాప్ బాగుంది కదా. ఇదేమో ప్యాంట్, ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చింది. ఇలా పొడవుగా లైన్స్ లాగా వచ్చాయి ప్యాంటుకి కూడా. నెక్స్ట్ ఇది ఏమో చున్నీ అండి. చున్నీ కూడా చిన్నగా ఏం రాలేదు. నాకు తెలిసి ఖచ్చితంగా 2 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చున్నీ. ఇది కూడా కాటనే. ఇలా వన్ సైడ్ వేసుకుంటే కాటన్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది లుక్. నెక్స్ట్ ఇదండి, ఇది కూడా కలర్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా సేమ్ 250 రూపీసే అండి. ఇదేమో పైన టాప్, పైనకి లైన్స్ వచ్చి కింద ఏమో ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చాయి ఇలా. ఇది వచ్చేసి కింద బాటమ్ పార్ట్ అండి, ప్యాంట్ క్లాత్ ఇది. ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చేసింది, సింపుల్గా ఇలా వచ్చింది. ఇదేమో చున్నీ కూడా సేమ్ 2 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటర్లో తీసిన లైట్గా సింక్ అవుతుంది, అంతేగాని చిన్నగా అయితే ఏం లేదు. ఖచ్చితంగా 2 మీటర్స్ అయితే ఉంది. ఏంటంటే చున్నీ డిజైన్ కూడా చాలా సింపుల్గా చాలా బాగా అనిపించిందండి. సేమ్ ఇది కూడా మనము 3/4 హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసి ఇలా సైడ్కి చున్నీ వేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. అసలు 250లో ఇంత మంచి మెటీరియల్స్ అంటే చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.